తమపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. పల్నాడు ఎస్పీ లక్ష్మీపతిని కలిసి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తురక కిషోర్ తదితరులపై ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేయించిన పిన్నెల్లి, తురక కిషోర్ వారి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 2020 మార్చి 11న మాచర్ల వెళ్లిన తమపై పిన్నెల్లి సోదరులు అకారణంగా దాడి చేశారని తెలిపారు. పిన్నెల్లికి శిక్ష పడే వరకు పోరాటం చేస్తారని తేల్చి చెప్పారు బుద్దా వెంకన్న. రకరకాల యాంగిల్లో వేరే వేరే వాళ్ళని చూస్తుంటాడు. నేను ఒక్కసారి ఏదన్నా ఆలోచించే చేస్తా, ఆలోచించి వచ్చి కేసు పెట్టిన తర్వాత ఆలోచించను, రంగంలో దిగాక ఆలోచించను, రాజీ లేని పోరాటం చేస్తా. ఇప్పటి వరకు నువ్వు చేసిన దోపిడీలు, దొంగతనాలు, హత్యాకాండలు సాక్ష్యాలు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. నువ్వు కాళ్ళు ఎగరేసుకొని వైట్ షర్ట్ వేసుకొని బయట తిరుగుతున్నావు. కానీ నీకు శిక్ష పడే వరకు ఈ కేసులో రాజీ లేని పోరాటం చేస్తాను నేను. మేము కూడా చట్టం న్యాయబద్ధంగానే వెళ్తాం. ఇవాళ మాకు అధికారం ఉంది. మాచర్ల నుంచి మా వాళ్ళు అందరూ వచ్చారు, లేదు ఇక్కడి నుంచి నరసరాపేట నుంచి వచ్చారు. నిన్ను ఇంటికాడికి రావచ్చు, కానీ అప్పుడు నీకు నాకు తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు అది నేర్పలా. ప్రజాస్వామ్యబద్ధంగానే నువ్వు చేసినటువంటి అరాచకాన్ని నేను ఆపడానికి రాష్ట్రంలో మరెక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరు నామినేషన్లు వేసినా ఆటలు అడ్డగించకుండా ఉండడానికి కోసమే ఈరోజు నేను ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. ఎస్పీ గారితో ఫోన్లో మొత్తం వివరించడం జరిగింది. పిల్లి రామకృష్ణారెడ్డి రకరకాల యాంగిల్లో వేరే వేరే వాళ్ళని చూస్తుంటాడు.